ఈరోజు మనం మునక్కాయ కూర చేసుకుందాం. దానికి మునక్కాయ, కొత్తిమీర, టొమాటో, ఆనియన్, చింతపండు, కారం, ఉప్పు, పసుపు కావాలి. ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా కుక్ చేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ కూడా మన టేస్ట్కి తగినంత యాడ్ చేసేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం కూడా వేసేసాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. టొమాటోస్ కుక్ అవ్వడానికి వదిలేయాలి. నేనేంటంటే కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ పోసి అదంతా బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. తర్వాత ఈ విధంగా కుక్ అయిన తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసేసుకోవాలి మన టేస్ట్ కోసం. అండ్ ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మన టేస్ట్ కోసం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే, రుచికరమైన వేడి వేడి మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది.